జలద్రోహులు ఎవరో తేల్చుదాం, కేసీఆర్ దమ్ముంటే చర్చగా. సో పాపం కేసీఆర్కి ఏమో ఆరోగ్యం బాలేక ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఇక ఆయనను రా 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 అని పిలుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఇట్లా ఉన్నది ఈ యొక్క పరిస్థితి. రేపటి రోజున నీ గతి కూడా అట్లయితే బిడ్డ గుర్తుపెట్టుకో. ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఉన్నది గింత అంతా గింతగానే ఎగిరి పడుతున్నావు నువ్వైతే నిజంగా. ఇగో మేం కార్యకర్తల్ని పట్టించుకోలే, ఇక అధికార మదం దిగిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకొచ్చిరా. సిగ్గుందా కేటీఆర్ కొంచెమైనా? అధికారంలో ఉన్నప్పుడేమో అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి కార్యకర్తలను పట్టించుకోకుండా, ఉద్యమకాలను పట్టించుకోకుండా, అమరుల కుటుంబాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చెలరైనవు కదా. అసలు 2014 ముందు వరకు నీ బతికేది కేటీఆర్ గుర్తుపెట్టుకో. 2014 తర్వాత నీ బతికేది అడుక్కతిన బతుకు నుంచి ఈరోజు వందల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన బతుకు మీది కదా. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వంతోషిన దొంగలు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలు ఇంకా బుద్ధి సిగ్గుంటే కేటీఆర్ నాయకత్వాన్ని పట్టించుకోదు. అంత కొంత హరీష్ రావు బెటర్. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకే సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన చేపించే ప్రయత్నం చేయండి. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు. 2023 ఎన్నికల్లో క్యాడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, అందుకే ఓడినామంటూ చెప్తా ఉన్నారు. సిగ్గుండాలిగా. ఎంతమంది సర్పంచ్ చనిపోయారు తెలుసా? వాళ్ళ ఉసురు దాకదా మీకు? సిగ్గుండాలి. ఈ ఏదిరాబాయి నాకు అర్థం కాదు. మీరు రాక్షస జాతి కంటే కఠినం ఉన్నారుగా. రాక్షస జాతి కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత దారుణంగా ఉన్నారు మీరైతే. ఎవరైనా పట్టించుకున్నారా? సర్పంచ్ చంపితిరి, ఆటో డ్రైవర్లు చంపితిరి, ఇంటర్మీడియట్ పిల్లలను చంపితిరి, ఉద్యమకాలను చంపితిరి, అమరుల కుటుంబాలను చంపితిరి. అందరు చంపుడేనా? రక్తదానం తీరదా ఇంకా మీకు? ఇంకా కూడా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. ఇట్లా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మొగో చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయన కనిపిస్తలేవని విమర్శ అంటూ చూస్తున్నాం. సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మొగో చెప్పలేకపోతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు గతంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా 80 మంది ఎమ్మెల్యేలు చేరారు కదా. మరి వాళ్ళ ఆడనా మొగనా మీరు చెప్పండి. అప్పుడు సిగ్గుండాల కొంచెమైనా. మీరు చేసిందే లంగ పని, లఫంగా పని, లుచ్చా పని. మళ్ళా వీళ్ళు చేస్తే అది లంగ పని అని మీరు చెప్తున్నారు. సిగ్గుండాల కొంచెమైనా కేటీఆర్కి. దిమాకుండి మాట్లాడతాం. ఈ పొగరబోతు మాటలే బంద్ చేసుకో కేటీఆర్. ఈ పొగరబోతు మాటలే బంద్ చేయి. బంద్ చేస్తే బాగుపడతావు. లేదంటే మిమ్మల్ని ఎవరు కూడా దేకడు. కుక్క కూడా దేక. ఆఖరికి మీ బీఆర్ఎస్ భవన్ ముందే కుక్కలు కూడా మిమ్మల్ని దేకే అనే విషయం గుర్తుపెట్టుకో.